సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. దేశంలో సౌర ఇంధన విప్లవం 21వ శతాబ్దంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్ గాంధీనగర్ లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో 4వ ఎడిషన్ ను ప్రారంభించిన ప్రధాని 21వ శతాబ్దంలో భారత్ అత్యుత్తమమైన దేశమని ప్రపంచమంతా భావిస్తోందన్నారు. రాబోయే 1000 సంవత్సరాలకు భారత్ బలమైన పునాది వేస్తుందన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం సహా ఆ స్థానం నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టామని చెప్పారు. భారత్కున్న వైవిధ్యం, స్థాయి, సామర్థ్యం విశిష్టమైనవని ప్రధాని వ్యాఖ్యానించారు. గత 100 రోజుల్లో 12 కొత్త పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసిన ఆయన 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల్ని ఆమోదించామని తెలిపారు. 15కు పైగా కొత్త మేడ్ ఇన్ ఇండియా సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశానికి ఇంధన అవసరాలు ఎలా ఉంటాయో తమకు తెలుసన్న మోదీ ముడి చమురు, సహజ వాయు వనరులు సమృద్ధిగా లేనప్పటికీ సౌర, పవన, అణు జల విద్యుత్ ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని వివరించారు. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుజరాత్ గాంధీనగర్ లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పోలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నారని సీఎం తెలిపారు. ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఆవశ్యకతల్ని వివరించినట్లు వెల్లడించారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. వీటన్నింటికీ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ కీలకమని పేర్కొన్నారు. అమరావతిలో నిర్మించే 365 కిలోమీటర్ల పొడవైన రహదారులకు డిసెంబర్లో టెండర్లు పిలుస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మందడంలో నెల్లూరు వాసులు ఏర్పాటు చేసిన హోటల్ను ఆయన ప్రారంభించారు. 2014 నుంచి 2019 మధ్య అమరావతిలో జరిగిన అభివృద్ధి పనుల్లో నిత్యం 30,000 మంది పాల్గొన్నారని, మళ్లీ అలాంటి పూర్వ వైభవం కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. రాజధానిలో శాశ్వత సచివాలయం కోసం గత తెలుగుదేశం హయాంలో నిర్మించిన పునాదులు బలంగానే ఉన్నట్లు ఐఐటి నిపుణులు నివేదికలు ఇచ్చారని నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన యూనివర్సిటీలను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణుల్ని ఉపకులపతుల పదవుల్లో నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. పరిశోధనపై దృష్టి సారించి ర్యాంకింగ్స్ మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలోని వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఇది తెలంగాణ తల్లిని అవమానించడమేనని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ పెట్టారు. తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఊపిరితీస్తారా? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు స్వార్థ రాజకీయాలకు తెర తీశారని విరుచుకుపడ్డారు. 4 కోట్ల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన కాంగ్రెస్ ను తెలంగాణ ఎప్పటికీ క్షమించదని తన పోస్టులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనలో రేవంత్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హేయమైన చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఆగస్టు 23న జరిగిన గ్రామ సభలు రికార్డు సృష్టించాయి. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించగా వాటిని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలిసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టోఫర్ టేలర్ ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజు అన్ని సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాలుష్య నియంత్రణ కోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నూతన చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు. విజయవాడలోని మండలి కార్యాలయంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన భవిష్యత్ లక్ష్యాలపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడతామని కృష్ణయ్య చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ప్రస్తుతం ఏపీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉంది, ఎంత నియంత్రించాలి అనే ప్రణాళికతో ముందుకు వెళతామని కృష్ణయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు విరాళాలు అందుతూనే ఉన్నాయి. మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆదివిష్ణు సందీప్ వరద బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. వరద బాధితుల కోసం పెద్ద ఎత్తున స్పందిస్తున్న పారిశ్రామికవేత్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి మరికొందరు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం సహాయ నిధికి ప్రకటించిన 50 లక్షల రూపాయలకు చెక్కును ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. సినీ నటుడు తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల రూపాయలకు చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఆ సంస్థ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి 25 లక్షల రూపాయలకు చెక్కును సీఎంను కలిసి ఇచ్చారు. మాజీ ఎంపీ రామ్మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. సినీ నటులు సాయి ధరమ్ తేజ్, విశ్వక్ సేన్లు 10 లక్షల రూపాయల చొప్పున ఇచ్చారు. నటుడు అలీ 3 లక్షల విరాళం అందజేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ ఐకాస్ డిమాండ్ చేసింది. తెలంగాణ విద్యుత్ సంస్థలో 23,000కు పైగా ఉన్న కాంట్రాక్టు కార్మికుల్ని ప్రభుత్వం ఇన్నేళ్లుగా ఆర్టిజన్ అనే పేరుతో మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆర్టిజన్స్ అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఐకాస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని విద్యుత్ కార్మిక సంఘాలన్నీ కలిసి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ఐకాస్ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని అక్కాపురి కాలనీకి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను 2017లో హైదరాబాద్ వచ్చి ఓ రియాలిటీ షోకి ఎంపికైనట్లు చెప్పిన బాధితురాలు అదే సమయంలో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని తెలిపింది. తన టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలని కోరారని ఫిర్యాదులు పేర్కొంది. ఓ ప్రాజెక్టు కోసం ముంబై వెళ్లిన సమయంలో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, విషయం ఎవరికైనా చెబితే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని బెదిరించారని తెలిపింది. ఆ భయంతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినా ఎవరికీ చెప్పలేదని వివరించింది. షూటింగ్ వాహనంలోనూ వేధించడం సహా ఒప్పుకోకపోతే తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. రాత్రి వేళల్లో ఇంటికొచ్చి స్కూటీని ధ్వంసం చేశారని తెలిపింది. తర్వాత టీం నుంచి బయటకు వచ్చి వ్యక్తిగతంగా పనిచేసుకుంటూ ఉంటే భార్యతో కలిసి ఇంటికొచ్చి తనపై దాడి చేశారని తెలిపింది. తనకు అవకాశాలు లేకుండా చేశారని, జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో తొలి వందే మెట్రో రైల్ సర్వీస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో వందే మెట్రో రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. అంతకుముందు వందే మెట్రో రైలు పేరును నమో భారత్ ర్యాపిడ్ రైలుగా రైల్వే శాఖ పేరు మార్చింది. అహ్మదాబాద్ నుంచి భుజ్ వరకు ప్రయాణించనున్న ఈ మెట్రో రైలుకు ప్రధాని పచ్చజెండా ఊపారు. అనంతరం మెట్రోలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేష్ బఘేల్ తో ప్రయాణించారు. మెట్రోలో యువతతో కాసేపు ప్రధాని ముచ్చటించారు. అహ్మదాబాద్ నుంచి భుజ్ల మధ్య 9 స్టాపుల్లో ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని పేర్కొన్నారు. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో పరుగులు పెడుతుందని వివరించారు. ఇందులో 1150 మంది కూర్చుని 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని 800 కేజీల తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించిన ఓ చిన్నారి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల
ప్రెస్లీ షకీనా సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు వేళ తృణధాన్యాలతో ఆయన చిత్రాన్ని రూపొందించింది. అందుకు 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మోదీ భారీ చిత్రాన్ని గీసింది. ఆ చిత్రాన్ని 800 కేజీల తృణధాన్యాలతో సుమారు 12 గంటలు శ్రమించి అలంకరించింది. ప్రపంచంలోనే తృణధాన్యాలతో రూపొందించిన అతిపెద్ద చిత్రాన్ని తీర్చిదిద్దడంతో ఆ చిన్నారి యూనికో వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. వరల్డ్ రికార్డ్ అధికారులు ప్రెస్లీ షకీనాకు ధ్రువపత్రాలను, మెడల్ను బహూకరించారు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుండగా ఈసీ మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల డిమాండ్కు తగిన కారణాలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈసీకి చెప్పాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. చట్టపరంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉందని వెల్లడించాయి. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు విడిగానే నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఆ 2 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే ఈసీకి సరైన కారణం ఉండాలని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది అన్న అనుమానాలు అగ్రరాజ్యంలో కలకలం రేపుతున్నాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా జరిగిన ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ తాను సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏ శక్తి తనను అడ్డుకోలేదని, ఎవరూ తనను ఆపలేరని స్పష్టం చేశారు. అటు కాల్పుల ఘటనపై స్పందించిన అధ్యక్షుడు జో బైడెన్ హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించానన్న బైడెన్ ట్రంప్నకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించినట్లు తెలిపారు. అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదన్నారు. అటు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మాత్రం బైడెన్, కమలా హారిస్ ను హత్య చేసేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు అనే సందేహంతో ఓ పోస్ట్ పెట్టారు. మరోవైపు ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా అక్కడకు సమీపంలోనే తుపాకీతో సంచరించిన వ్యక్తిని 58 ఏళ్ల ర్యాన్ రౌత్ గా గుర్తించారు. అతడిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరపగా అతడు ఎస్యూవీలో పారిపోయాడు. అతన్ని పోలీసులు వెంబడించి పట్టుకుని AK-47 మోడల్ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన FBI ర్యాన్ రౌత్ నార్త్ కరోలినాకు చెందినవాడిగా గుర్తించారు. అతడికి యుద్ధం చేయాలనే కోరిక బలంగా ఉండేదని FBI గుర్తించింది.